హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మినప గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1.5 గ్లాస్ మినపగుండ్లను తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానిన తర్వాత దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయితే కూల్ వాటర్తో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. నేను ఇక్కడ గ్రైండర్ వాడుతున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 2 పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పిండిలోకి యాడ్ చేసి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా పైకి తేలితే హీట్ అయినట్టు. ఇప్పుడు మనం వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వడల్ని 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇదే విధంగా అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంత టేస్టీగా ఉండే మినపగారెలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.